ఇక మున్సిపల్ ఎన్నికల్లో నాదే విజయం అంటాండే. సో ఇది ఇగో అన్న రాసిరు, మున్సిపల్ ఎన్నికల్లో విజయం మనదేను, సమన్వయంతో ముందుకెళ్ళండి, రెబల్స్ లేకుండా చూసుకోండి, మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం, టికెట్ రికమెండ్ చేసిన వాళ్ళు గెలిపించే బాధ్యత కూడా తీసుకోవాలి, ప్రతి డివిజన్లో లోకల్ మేనిఫెస్టో రెడీ చేయాలని ఆదేశించరు. నేడు సీఎం క్యాంప్ ఆఫీస్లో పిసిసి చీఫ్ మంత్రులతో రేవంత్ భేటీ. అయితే ఇప్పుడు ఈ డిసిసి అధ్యక్షులకు వాస్తవానికి వాళ్ళ చేతుల్లో ఉండాలి సంతకాలు. ఇక నేను కూడా చెప్పిన మళ్ళీ చెప్తాను, మా పునా కైలాస్ అయితే ఉంది, మరి నెగలనిస్తలేరు. కాంగ్రెస్ అంటే బీసీ, బీసీ అంటే కాంగ్రెస్ అంటారు. మరి ఒకగానొక బీసీకి అయినా 4 టికెట్లు ఇస్తే అవి కూడా రద్దు చేపిస్తాడు మన రాజ్యాంగం, మా వెంకటరమణ రాజ్యాంగం. చూడమంటారుగా దిష్టి బొమ్మలు ఎంతో గత తయారయ్యారు, అంతకే ఉన్నది మరి అలా ఆయా పార్టీలల్లా బీసీల పరిస్థితి. సో మరి దిశానిర్దేశం చేసి మున్సిపాలిటీ ఎన్నికల్లో ముడుచుకుంటా గెలుచుకొస్తాం. ఇది రైతు బంధు ఎగ్గొచ్చినందుకు, రుణమాఫీ ఎగ్గొచ్చినందుకు, నీళ్ళు ఇవ్వనందుకు, కరెంట్ ఇవ్వనందుకు, అటు పోతే రైతులకు ఈరా బస్తాలు ఇవ్వనందుకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వనందుకు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వనందుకు, అప్పులు తెచ్చినందుకు, కుప్ప చేసినందుకు, తాగుబోతులను పెంచినందుకు, మహిళలకు 20,000 ఇవ్వకుండా పంగనామం పెట్టినందుకు, సో ఎన్ని లంగా పనులు చేసినందుకు ఇంత మంచి లంగా భూప్రపంచంలో దొరకడరా అని చెప్పేసి జనం అంట మళ్ళా మున్సిపాలిటీ ఎన్నికల్లో తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామని సిద్ధమయ్యటమే. ఏమరి అది నాకు తెలియదు, మీరు చెప్పుడు దండం పెడతా, నేను తట్టుకోలేను. అమ్మ ఇంత ఇంత గొప్ప ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో దొరకడు. ఎన్ని లంగా పనులు చేసినా నేనే గెలుస్తా అంటాను. అవ్వ ఈ మంచి పని చేసిన ఓటడినా బావుడు, ఏం లేదు, వారి తిట్టుడు వేలు తిట్టుడు, ఇక నూరప్పల మాటలు మాట్లాడు, కథం జనాలు చుతగాలం చేసి ఓటేసుకోవాలి. ఓటుకు 10,000 ఇస్తాం, ఓటుకు 10,000 ఇస్తాం, కానీ ఏం పనులు చేయం, అడగొద్దు మళ్ళీ మీరు దాన్ని. అది పరిస్థితి. అన్నగారు అట్లా చెప్తారట. ఇక పైశాచిక ఆనందం కోసమే కేసీఆర్ ఎంక్వైరీ చేసిరు. మరి సీఎం రేవంత్ నిప్పుతో చెలగాటం ఆడుతున్నాడని కేటీఆర్ అంటాడు. కేసీఆర్ను ముట్టుకుంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ముట్టుకున్నట్టే అంటాను. ఢిల్లీకి 60 సార్లు పోయి కేసుల మాఫీ కోసం కాళ్ళు పట్టుకున్నాం అంటున్నాడు. సజ్జనారు జడ్జి కాదు, లీకులు ఇస్తే సహించేది లేదని కామెంట్ చెప్తాను. ఏదంటే అఫీషియల్గా ఇచ్చేసే, లీకులు ఇవ్వాల్సిన పని లేదు, అఫీషియల్గా అధికారిగా వచ్చి ఆధారం బయట పెడితే ఓకే. సజ్జనారు కాంగ్రెస్ నారుగా మారిగా అయిందని డౌట్ వస్తుంది. సో ఇప్పుడు ఈయన కామెంట్స్కి ఇప్పుడు కౌంటర్ ఎవరు కొట్టాలి చెప్పురా. ఈయన మాట్లాడు, రేవంత్ రెడ్డి హైలైట్ కావాలి, కేసీఆర్ హైలైట్ కావద్దు, కేటీఆర్ హైలైట్ కావద్దు, హరీష్ రావు హైలైట్ కావద్దు. ఇలా కావద్దంటే ఉన్న ఏకైక అస్త్రం ఈ రాష్ట్రంలో మన శెలమ్మ గారు ఎగదోసిరియాల రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే అన్న అమెరికా నుంచి వచ్చిండు, అయితే అన్న గురించి మాట్లాడాలి, లేదంటే అన్న ప్రభుత్వం గురించి మాట్లాడాలి తప్ప బీఆర్ఎస్ నాయకుల గురించి జనాలు పాజిటివ్గా మాట్లాడద్దు. సో అప్పుడు ఎమ్మటే మన రేవంత్ జ్యోతికి అక్క గుర్తుకొచ్చింది. ఇక చూసుకోవాలి, విచారణకు పిలవడం తప్పు కాదట. ఆయన ఏమో ఒకటి మాట్లాడతాడు, ఎమ్మటే అక్కూరుకు నేనున్నా రేవంత్ రెడ్డి నీకోసం, నీకు ఏ కష్టం వచ్చినా నేను పంటితోని బిగుతాను, అక్కూరుకొస్తాను ఎమ్మటే. జనం కోసం జనం బాట కాదు, రేవంత్ రెడ్డిని ప్రొటెక్ట్ చేయడం కోసం జనం బాట అని పేరు మార్చుకుంటే బాగుంటుందని నేను సలహా ఇస్తాను అక్కకు. ఇక కేసీఆర్ సహా చట్టానికి ఎవరు అతిథులు కాదు. బా షబ్బాష్, ధైర్యంగా దమ్ముంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి ముందర కేసీఆర్ను ఒక్క మాట డైరెక్ట్గా ఇక మళ్ళీ అటు అయ్యి ఓ రోజు అటు ఓరెట్టు పడద్దు, డైరెక్ట్ రాజకీయ ప్రత్యర్థిగా ఇప్పుడు హరీష్ రావు అంటే గుట్టరక్క గిట్టరక్క గట్ల మాట్లాడితే నువ్వు గిరేటక్క. అందునా వద్దునా అంచేమంటారో ఆపోతే ఏమంటారో, తెలంగాణ ప్రజలు మా అయ్యాన్ని తిరితే నన్ను దేకరేమనే భయంతో మాట్లాడదక్క, ధైర్యంగా మాట్లాడు. హరీష్ రావుని ఇంత డేర్గా అంటున్నావు, గట్ల అనాలే, అట్లంటే బాగుపడుతుంది. సో ఇప్పుడు ప్రజా జీవితంలో అన్నింటినీ ఎదుర్కోవాల్సిందే. 20 లక్షల వాచి కూడా పెట్టుకొని మరి అలా నాకేం లేదని చెప్పవలసిందే, వాస్తవానికి తప్పేం లేదు. కేటీఆర్ దీనిని నేరం ఘోరం అనడం సరికాదు. స్టాండ్ వేసి సైకిల్ పెట్టినట్టుగా సిట్టు విచారణ నడుస్తుంది. బీఆర్ఎస్ నేతతో సర్కారు మ్యాచ్ ఫిక్సింగ్ చేసింది. మంచోడైనా చెడ్డోడైనా ఓటు వేయడం కేటీఆర్ నియంతృత్వ పోకడకు నిదర్శనం. పెట్టుబడులపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుంది. డొల్ల కంపెనీల పేరిట ఫేక్ ఎంప్లాయీ. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా తిట్టినట్టు కొట్టిన, నువ్వు కొట్టినట్టు చెయ్యి,
నేను ఏడ్చినట్టు చెప్తా. ఇన్నిసార్లు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీని కూడా ఓ 10 మాటలు బీఆర్ఎస్ అంటే బిచ్చం వేసినట్టు కాంగ్రెస్ ఒక మాట అంటాను. ఏ ఒక్క రోజైనా ఏ ఒక్కసారైనా కాంగ్రెస్ పార్టీ తిట్టిన ఒక్క అంశం పైన కల్వకుంట్ల కవిత వార్త రాసింది చూపిరి పేపర్లా, లేదంటే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిందన్న చూపిరి. అంటే ఎవరు వదిలేరు? ఒకవేళ అక్క మాట్లాడింది వాళ్ళ కోపం వస్తే వాళ్ళు ఎందుకు ఒకసారి కవిత గురించి నెగిటివ్గా మాట్లాడతలేరు? కవిత మా పార్టీలోకి వస్తానది, నేనే వద్దని చెప్పినాడు. మహేష్ ఎందుకు చెప్పిండు? అది పరిస్థితి అనమాట. ఇక రేవంత్ హార్డ్వర్డ్ చదువుకు ఫీజు ఎవరు కట్టిర్రు? సింగరేణి కడతాదక్క. ఫుట్బాల్ మెస్సీ మెస్సీ అంటే ఎవరు కట్టారు? గాలి కడతారు. తప్పేముంది? ఇప్పుడు అన్న 1,20,000 బూట్లు వేసిండు, 1,60,000 టీషర్ట్ వేసిండా. ఆయన జనరల్లో పోతుండా, దాని ఎకనామీనా ఏమో మరి, నేను విమానం ఎక్కాలి నదిలో కానీ. సో ప్రజలతో పాటు విమానం టికెట్ తీసుకుంటు స్పెషల్ ఫ్లైట్లలో పోతాడు ఆయన. 1,60,000 అంగేసి, అబ్బా కొడుక ఏం జనాలు రోజు ఊళ్ళో 1,60,000 అంగేసుకొని తిరుగుతారు, 1,20,000 బూట్లు వేసుకొని తిరుగుతారు. ముఖ్యమంత్రి కదా. సో ప్రజల మనిషి, ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజాప్రభుత్వంలో 1,60,000 అంగి వేసుకొని అమెరికాలో ఏతులో తిరుగుతాడు ఒక ఆయన. మరి ప్రజల కోసం తెలంగాణ జాగృతి పోరాటాలు నిర్వహించనుంది. ఏం లేదక్క, బీఆర్ఎస్ పార్టీ నాశనానికి నా పోరాటం అని పేరు మార్చేసి, ఇక ప్రజల కోసం ప్రజలు ఏడున్నారు. ఇలా నువ్వు ఇన్ని మాట్లాడితే ఇక్కడ ప్రజలు ఏడుగురు చెప్పు? గా నిరుద్యోగ కష్టాలు ఉన్నాయా? గా రైతుల బాధలు ఉన్నాయా? గా 6 హామీల ప్రశ్నలు ఉన్నాయా? ఏమున్నాయి? అంత బీఆర్ఎస్ 7 దోషుల మన్నెత్తి పూసుడు, మన జాపిత్రుడు తప్ప ఏమి లేదు. మనం కూడా మన జాపిస్తేనే మన పేపరు వార్త రాస్తున్నారు. మనం ఇప్పుడు కాంగ్రెస్ తిరిగితే వాళ్ళు రాయరు కదా, వాళ్ళ పత్రికలు కదా. అది ముచ్చట. తర్వాత ట్రేడ్ డీల్ ఓకే అయిందట. ఇండియాపై రెసిప్రోకల్ టారిఫ్లట 25 నుంచి 18% తగ్గింపు అంట ట్రంప్ ప్రకటించిందంట. రష్యా ఆయిల్ కొనుగోలును ఆపివేస్తామని ఇండియా ఒప్పుకుందంట. సో తమ వద్దే వెనిజులా చెమురు కొంటుందని వెళ్ళడట. ట్రంప్కు 140 కోట్ల భారతీయుల తరఫున బిగ్ థ్యాంక్స్ అని మోదీ చెప్పినట. ప్రపంచ శాంతి సుస్థిరత కోసం కలిసి పనిచేస్తామని కామెంట్ చేసినట్ట. మరి ట్రేడ్ డీల్ ఓకే అయిందంటే నిన్నమన్నా రష్యాకి వెళ్ళి కొనొద్దు ఆయిల్ అని చెప్పేసి వాడు డిమాండ్ చేసి, ఆ డిమాండ్ తగ్గట్టు సరే పోయి తీసుకోవాలని వాడు ఏమంటే 25 నుంచి 18% సుంకాలు తగ్గించినట. సో మరి 140 కోట్ల మంది తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని చెప్పేసి మోదీ గారు అన్నట్ట. మరి వీడు ఎప్పుడు ఎటు పక్క తిరుగుతాడో నాకైతే నమ్మకం లేదు. మరి వాళ్ళకి ఏం నమ్మకం కానీ వాళ్ళు పప్పుల తెడ్డు ఎప్పుడు ఎటు పక్క మాట తెలియదు. ఇవాళ ఇటో మాట్లాడు, రేపో మాపో మళ్ళీ ఇంకోటి రష్యాతోని తీసుకోదాన్ని నేనే కూర్చోబెట్టి మోడీకి నేర్పించిన అని కూడా చెప్తాడు. ఆయనకి ఏం వెనకాడికి ఏమేడు, మన పిచ్చి తుగ్లకు కానీ చేతిలో పెట్టినట్టే ఉంది ఆ అమెరికాను అట్లా. తర్వాత రాహుల్ వర్సెస్ రాజ్నాథ్ అట. ఆర్మీ మాజీ చీఫ్ నరవణే రాసిన బుక్ పై లోక్సభలో రాయడం జరిగిందట. ఇండియాలోకి చైనా ఆర్మీ ప్రవేశించినట్టు బుక్ లో ఉందన్న ప్రతిపక్ష నేత బుక్ పై ఓ మ్యాగజైన్ లో ప్రచురితమైన కథనాన్ని చూపుతూ నిలదీత పబ్లిష్ కాని బుక్ ను ఎలా పరిగణలోకి తీసుకుంటారన్న రాజ్నాథ్ సింగ్, కల్పిత విషయాలతో సభను తప్పుదోవ పట్టించవద్దని అమిత్ షా, సభను రోజంతా వాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లా. ఆయన ఏంటంటే అపజయాల్లో సెంచరీకి రెడీ ఉన్నాడు. ఎంత గట్టిగా ప్రశ్నిస్తే అన్ని అపజయాలు వస్తాయని ఆశపడుతుండు. 99 ఉన్నాయి కదా ఇప్పుడు, సర్వేలు చెప్తున్నాయి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎలక్షన్ వస్తే 80 చిల్లరే వస్తాయట. అంటే అంతగానో ప్రశ్నిస్తానమాట ఈ లెక్కన. ఏం ప్రశ్నలు మన తెలియదు. బుజ్జగింపులు బెదిరింపులట. మున్సిపల్స్ లో రెబల్స్ తో విత్డ్రా చేయించేందుకు నేతల విశ్వ ప్రయత్నాలట. బీఆర్ఎస్ బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ లోనే ఎక్కువ మంది రేబల్స్ ఉన్నట. అసంతృప్తులను బుజ్జగిస్తున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్లట. పలు చోట్ల దారికి వస్తున్న మరికొన్ని చోట్ల బెట్టు వదులుతారట. అలాంటి వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నట. టికెట్ల కోసం జగిత్యాల, సూర్యాపేటలో ఆశావాహులు ఆత్మహత్య అంట. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా పారాచూట్ నేతలకు టికెట్లు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. నేడు మధ్యాహ్నం 3 గంటల వరకు విత్డ్రాకు ఛాన్స్ ఉంది. సో ఈ రోజుతోని ఎవడోడు ఫైనల్, ఎవడోడికి బీఫామ్ అనేది ఫైనల్ అవుతుంది. ఆత్మహత్య యత్నాలు కాంగ్రెస్ పార్టీ చేసుకుంటాను నేను మనం కూడా చెప్పిన ఒక ఆధారం కూడా చూపించిన. సో మళ్ళీ ఒకటే ఇచ్చింది. ఎందుకు
పారాషూట్ లీడర్కు అంటే బీఆర్ఎస్కి వెళ్ళి బీజేపీ నుంచి వచ్చి లంగ దొంగలు ఎవరైతే కాంగ్రెస్ దాసుకురో అటువంటి లంగలకు దొంగలకే ఇస్తారు. ఎందుకంటే అక్కడ పైసలు ఉన్నాయి కాబట్టి ఇస్తారు. పైసలు లేకపోతే కాంగ్రెస్ పార్టీ మరి దేకదు. మీకు తెలియదు, మీరు జెండాలు మోస్తానికి జేజేలు కొడతానికి మాత్రం మీరు కావాలి. టికెట్ల వరకు కొత్తాలకే మీరు వద్దు, పైసలు ఉన్నోడు కావాలి వాళ్ళకు. అది తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ నీతి అన్నమాట.